హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఈ వీడియో అర్థం కావాలంటే దీని ముందు నేనైతే పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అదైతే చూడండి. యాక్చువల్లీ మేమైతే ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. లాస్ట్ టైం నేను వీడియో కట్ చేసింది అయితే దర్శనంకి వెళ్ళే ముందు కట్ చేశాను అనమాట. ఇదైతే దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్. సో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో. 안녕하세요. 저는 제리스마입니다. 이름이 뭐야? 죽을래요? నేనైతే అప్పుడు కొరియాలో మాట్లాడాను అనమాట. దాని మీనింగ్ ఏమంటే హాయ్ ఎవ్రీవన్, నా పేరు చరిష్మా, మీ పేరు ఏంటి అని చెప్పి నేను కొరియాలో అడిగాను. అంతే గైస్. ఇప్పుడు యాక్చువల్గా మేమైతే జపాలికి వెళ్తున్నాం అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. గర్ల్స్ లో ఫ్రెండ్స్ లేరు? నాకు ఎవరు లేరు. గర్ల్స్ లో లేరా? నీకున్నారా? గర్ల్స్ లో ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే బీటెక్ బాయ్స్ లో సోము చెప్పు, నీకు నిజంగా లేరు గర్ల్స్ లో ఫ్రెండ్స్? నువ్వు చూస్తే అట్లా అనిపించలేదే? ఏది ఇట్లా తిరుగురా? గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే, మీ క్లాస్ లో ఎవరు బాగుంటారు? మా గురించి మేము పద్ధతి కదా అనిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్ధతే గైస్, ఈ పిల్ల పద్ధతి కాదు. మగ వాళ్ళ అంటారు కానీ లేదు లేదు. ఒకసారి వచ్చి వినాలన్నమాట ఇమో మాట్లాడే బూతులు. భయపడతా. నేను ఒకదాన్ని నాకు నేర్పించింది అసలు. నాకు అసలు నాకేమీ కూడా తెలియదు. గైస్, మీ అందరికీ రెస్టారెంట్ తెలుసా? సరాంగే. కొరియాలో సరాంగే అంటే ఐ లవ్ యూ అని చెప్పి ఆ నేమ్ మీద ఇక్కడైతే ఒక మంచి రెస్టారెంట్ పెట్టారనమాట. ఇక్కడ నేను ఇంతవరకు ఫుడ్ ట్రై చేయలేదు గైస్. ప్లీజ్ నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ మేమైతే బస్ ఎక్కేసి జపాలికి అయితే వెళ్ళామన్నమాట. ఎంత ట్రాఫిక్ ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీరు చూస్తే అర్థమవుతుంది. నియర్లీ 1.5 hour పట్టింది మాకైతే. ఇంకా జపాలికి వచ్చిన వెంటనే ఫస్ట్ మేము చేసిన పని ఏమన్నా ఉంది అంటే అది మజ్జిగ తాగామన్నమాట. ఎప్పుడు నేను జపాలిలో అంత ఎండ చూడలేదు, ఎప్పుడు చల్లగా ఉంటుంది. బట్ కానీ ఫస్ట్ టైం అంత ఎండగా అనిపించింది గైస్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, మళ్ళీ నైట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే మేమైతే వెళ్తున్నాం అన్నమాట. నేను చాలాసార్లు వచ్చాను గైస్ జపాలికి. నా ఫ్రెండ్స్కి ఇది ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళైతే ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, నేనైతే నార్మల్గానే ఉన్నాను. ఫస్ట్ రాగానే ఇంకా నేను వీళ్ళకి చూపించింది అయితే కొలను గైస్. ఇది నాకు ఎప్పుడు ప్రతిసారి ఫేవరెట్ అనమాట, నాకు ఇష్టం, ఇది చూస్తూ ఉంటాను. దాని తర్వాత మనకి ఇక్కడ గుడి క్లోజ్ చేసేస్తామని చెప్తున్నారు. సో ఫాస్ట్గా మేమైతే ఇంకా పూలు టెంకాయ ఇవన్నీ తీసుకొనేసి లైన్లో ఉన్నారు గైస్ అందరూ. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు టెంకాయ కొట్టేసి రాండి అని చెప్పారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే కొడుతున్నారు, నేనైతే వాళ్ళకి వీడియో తీస్తున్నాను అనమాట. ఆ పిల్ల కడ్డీలు పెట్టింది, ఈ పిల్ల అయితే టెంకాయ కొట్టిందనమాట. ఇంకా జపాలిలో దర్శనం అయిపోయింది, మేము రివర్స్ కూడా వచ్చేసాము. దాని తర్వాత ఇక్కడ ఏదో చిన్న హోటల్ ఉంటే అక్కడ తింటున్నాము. పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు గైస్ ఫుడ్ మీద. సో నేనైతే పన్నీర్ రైస్ తీసుకున్నా, మా డాడీ అయితే జీరా రైస్, ఇంకా నా ఫ్రెండ్స్ అయితే గోబీ రైస్ అలా తీసుకున్నారనమాట. దీని తర్వాత మన ఫేవరెట్ టాపిక్ ఏమన్నా ఉంది అంటే అది షాపింగ్ అనమాట. నేనైతే తెగ తిరిగి లాస్ట్కి ఒకటే కొన్నా గైస్. నా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ తీసుకున్నాను. నేనే కాదు, హర్షిక కూడా తన కోసం అయితే గిఫ్ట్ తీసుకునింది అనమాట. అసలు ఆ గిఫ్ట్ ప్లాన్ చేసిందే తను. నేను నా కోసం కొనిండేది అయితే ఈ బ్రేస్లెట్ అనమాట. దీన్ని బ్రేస్లెట్ అనలేం మనము, ఏమంటారు ఐ డోంట్ నో. మా మమ్మీ వాళ్ళు అయితే ఈ పటం అయితే తీసుకున్నారనమాట పూజ గదిలో పెట్టడానికి. అది తీసుకున్నాను డక్స్ది, మళ్ళీ ఎందుకో చేంజ్ చేసుకొని ఇలా అయితే తీసుకున్నాను అనమాట. నాకెందుకో మళ్ళీ అది నచ్చింది. మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇంకా నరూటో కీ చైన్ తీసుకొనేసి ఫాస్ట్గా అయితే ఇంకా మేమైతే కిందకి వెళ్ళిపోయినాం అనమాట. బస్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇంకా ఎక్కువైనా పర్లేదని చెప్పి కారులో వచ్చాము. అండ్ దిగుతూ ఈ వ్యూని అయితే నేను ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం.
ఇట్స్ మై ఫేవరెట్. ఎప్పటికైనా నా ఫేవరెటే గైస్, బాగుంటుంది. దాని తర్వాత ఇంకా తిరుపతికి వచ్చేసాము. తిరుపతిలో వచ్చిన వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు బస్ ఎక్కేశారు అండ్ మా బస్ కోసం అయితే మేము వెయిటింగ్. నేనైతే గొలి సోడా తీసుకున్నాం, మా మమ్మీ డాడీ కాఫీ తీసుకున్నారు అండ్ నా తమ్ముడు ఏదో కూల్ డ్రింక్ తీసుకుంటా అని చెప్పాడు. వాడు మౌంటైన్ డ్యూ అనుకుంటా తీసుకునింది. అది తీసుకున్న తర్వాత వాళ్ళైతే మళ్ళీ ఆ గ్లాస్ ఇచ్చేయమన్నారు. సో నేనైతే ఫాస్ట్గా తాగేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. మా బస్ కూడా వచ్చేసింది. మేమైతే ఇంకా బస్ ఎక్కేసి మదనపల్లికి అయితే వెళ్ళిపోయాం. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.